చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ సో నాకు ల్యాబ్ ఒకటి ఉండిపోయిందండి, నాకు సర్టిఫికేట్ కావాలండి, ఇస్తారా? కొంతమంది నాకు ఒక సబ్జెక్ట్ ఉందండి, 2 సబ్జెక్టులు ఉన్నాయండి, 10 సబ్జెక్టులు ఉన్నాయండి, నాకు సర్టిఫికేట్ కావాలండి, ఇస్తారా? ఇప్పుడు ఈ సర్టిఫికేట్ కావాలంటే రిక్వైర్మెంటు ఫుల్ఫిల్ చేయాల్సిందేనా? ఇంతకీ రిక్వైర్మెంటు ఏముంటాయి? ఆ రిక్వైర్మెంట్ కాకుండా సర్టిఫికేట్ తీసుకోవాలంటే పరిస్థితి ఏంటి? సో జేఎన్టీహెచ్ సర్టిఫికేట్ అందరికీ ఇస్తుందా? దీని గురించి కామెంట్లు పెడతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అడిగాడు, సార్ నాకు ల్యాబ్ ఉందండి, ఒకటి మిగిలిపోయింది, నాకు జేఎన్టీహెచ్ సర్టిఫికేట్ కావాలంటే మరి ఇప్పుడు 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ తెచ్చుకోవాలి, అది తెచ్చుకోకపోయినా ఇప్పుడు ల్యాబ్ ఒకటి అయిపోయినా నాకు సర్టిఫికేట్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వరు. ల్యాబ్కి అయితే ఇవ్వరు. ల్యాబ్కి వచ్చేసరికి అది కూడా క్లియర్ చేసి 160కి 160 క్రెడిట్స్ తెచ్చుకోవాలి. మరి ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టు లేకపోతే 10 సబ్జెక్టులైనా ఒక రిక్వైర్మెంట్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటే మీకు సర్టిఫికేట్ వస్తుంది. అది కంపల్సరీగా మ్యాండేటరీ. 160 అవుట్ ఆఫ్ 160 అనేది మ్యాండేటరీ. మళ్ళీ అది కాకుండా ఇది ఉండాలంటే ఈ బెనిఫిట్ ఉండాలి. అదేంటి? గ్రేస్ మార్క్స్ కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ. సో ఈ బెనిఫిట్ ఉన్నట్టయితే అది కూడా థియరీ సబ్జెక్ట్స్కే. ల్యాబ్ పరంగా చూసుకుంటే మీరు సప్లీ ఎగ్జామ్ రాస్తావో, రెగ్యులర్ ఎగ్జామే రాస్తావో, లేకపోతే 1 టైం ఛాన్స్ ఎగ్జామ్ రాస్తావో, స్పెషల్ సప్లీ ఎగ్జామ్ రాస్తావో, ల్యాబ్ ఎగ్జామ్ మాత్రం కంపల్సరీగా పాస్ కావాల్సిందే. ల్యాబులకి ఇంటర్నల్స్కి మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలి కాదు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది ల్యాబులకి అప్లై చేసుకోవాలి కాదు. ఎండ్ సెమిస్టర్ కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అదే దాని బదులు థియరీ సబ్జెక్ట్ పోయి ఉన్నాయనుకోండి, దానికైతే ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు R18 పరంగా మాట్లాడుకుందాం, పాత పాటలు పక్కన పెడితే ఈ R18 పరంగా చూసుకుంటే ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల పాస్ అయిపోయి స్టాంప్ వస్తుంది కాబట్టి 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ వచ్చేస్తున్నాయి. 40 వస్తాయి. మీరు గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే ఎంత తగ్గినాయి అంతే యాడ్ చేస్తారు అంతే. అయితే 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ వస్తాయి కాబట్టి అది మ్యాండేటరీ కాబట్టి 160 ఆఫ్ 160 ఫుల్ఫిల్ అయిపోతుంది. అదే R22 వాళ్ళు చూడండి, ప్రస్తుతానికి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ లేవు, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు, ఇస్తారన్న నమ్మకం లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు 160కి 160 క్రెడిట్స్ తెచ్చుకోవాల్సిందే కంపల్సరీగా. సో అది మ్యాండేటరీ అనమాట. అప్పుడు జేఎన్టీహెచ్ వాళ్ళు సర్టిఫికేట్ అందరికీ ఇస్తారు. అంతేగాని ల్యాబ్కి మీకు సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఇచ్చిన, గ్రేస్ మార్క్స్ ఇచ్చిన, 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ ఫుల్ఫిల్ కాకపోయినా మీకు సర్టిఫికేట్ రాదు. ల్యాబ్ పాస్ అయిపోతే 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఓకేనా?